ర్యాపిడ్ ఫైర్ ఓకే అంటే నాట్ ఎ ర్యాపిడ్ ఫైర్, ఓకే ఒక కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే మీ అబ్బాయిని స్క్రీన్ కి గ్యాడ్జెట్స్ కి దూరంగా పెట్టాలని మీ ఇద్దరు చాలా కాన్షియస్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు, అవును నువ్వు మీ ఆవిడ. అవును. ఓకే, మీ అబ్బాయి కొంచెం ఎదిగాక ఆ అబ్బాయికి ఫస్ట్ ఒక సినిమా చూపిద్దాం అనుకుంటే అది ఏ సినిమా చూపిస్తావు? ఏమో అప్పుడు ఏం సినిమా టాక్ బాగుంటే ఆ సినిమా అంతేగానే ఎంత ముందు సినిమాలు ఏం చూపివా, నీ సినిమాలు ఏం చూపివా? నా సినిమాలు ఏం చూపించినాక చూస్తే ఓకే. ఆ టైంలో థియేటర్లో ఏదైనా మంచి సినిమా ఉంటే అప్పుడు దాన్ని అంతే, నీ సినిమా అయితే చూపివు. లేదు కలర్ ఫోటో చూపి. ఎందుకక్క కలర్ ఫోటోలో మళ్ళీ చిన్నప్పుడే ఆడికి ట్రామా గురించి. ఓకే ఫైన్, ఆల్ రైట్. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చూసిన సినిమాల్లో ఒక ఆన్ స్క్రీన్ విలన్ని చూసి ఏమన్నా చేశాడా అసలు విలన్ అంటే ఇది అని అనిపించిన ఒక 2-3 విలన్స్ ఏమన్నా టైపీ మనకు గుర్తొస్తే ఎవరు ఉన్నారా? విక్రమ్ అప్పుడు సేతుపతి గారు చూసినప్పుడు, విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫాసిల్ గారు దీంట్లో పుష్ప. అండ్ అది ఒక సినిమా మలయాళంది మృణాల్ మురళిలో సుందరన్ ఒక. అవునవును అవును అవును, నాకు ఆ క్యారెక్టర్ యాక్టర్ పేరు తెలియదు. అది చూసినప్పుడు ఆయన నేను ఇన్స్టాలో కూడా మాట్లాడాను ఒకసారి. అప్పుడు చూసినాక అంటే చాలా రోజులు ఎలా చేసాడు అనిపించింది నాకు. అది చాలా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన పర్ఫార్మెన్స్. నీ లైఫ్లో ఇప్పటి వరకు ఒక 3 వ్యక్తులకి నువ్వు మనస్సారా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తావు? మా అమ్మ నాన్నల్ని పక్కన పెట్టేస్తే అది ఆల్వేస్ అది ఎలాగో బై డిఫాల్ట్. ఫస్ట్ గురు తేజ కాకుమాను అన్న, సెకండ్ సందీప్ రాజ్, 3 నా వైఫ్. సూపర్. ఒక సపోర్టింగ్ యాక్టర్ అయిన సుహాస్ ఇప్పుడు లీడ్ యాక్టర్ రోల్కి వచ్చిన సుహాస్కి ఏం అడ్వైజ్ ఇస్తాడు? అదే అవకాశం వినియోగించుకో, మళ్ళీ దిగకో అని అడ్వైజ్ ఇస్తాడు. జాగ్రత్తగా చేసుకోవాలా? ఏ ఇమోషన్ నీకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది పర్ఫామ్ చేయటం అదర్ దెన్ ద రొమాంటిక్ సీన్స్? ఎమోషన్ ఈజీ అంటున్నాం కానీ అది కూడా ఎమోషనే అక్కడ ఛాలెంజ్ కూడా. ఎమోషన్ అయినా ఛాలెంజ్. అండ్ అంతకుముందు బాధపడినట్టు బాధపడకుండా ఆ సిచ్యువేషన్కి ఎట్లా అలాంటివి గుర్తు తెచ్చుకుని మన లైఫ్లో జరిగినవి గుర్తు తెచ్చుకుని చేయటం అలాంటిది. అంబాజీపేటలో ఆ గుండు గీసే సీన్ ఎమోషనల్గా ఎట్లా అనిపించింది నీకు ఆ సీన్ చేస్తున్నప్పుడు? కానీ ఎందుకంటే తర్వాత గుండు మీదే ఉన్నావు కదా చాలా కాలం. అదంతా ఒక ట్రాన్స్ అక్క. ఆ టైంలో గీస్తున్నప్పుడు అంటే యాక్చువల్గా శరణ్యాకి జరిగింది. డైరెక్టర్ కూడా కొంచెం యాక్టర్స్ అందరినీ ఆ జోన్లో ఉంచేవాడు అక్క. ముందు శరణ్యాకి ఏం జరిగింది అన్నది సీన్ చూపించడం, అది కిచ్చి కరెక్ట్గా ఆ టైంలో బీజిఎం పెట్టి. సో కొన్ని ఏదో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగింది గుర్తు చేసుకుని ఎక్కువ ఆ జోన్లో నా ముందు ఆ సీన్ చూపించి దాంట్లోనే ఉంచేవాడు డైరెక్టర్ కూడా. సో అదొక రకమైన బీజిఎం పెట్టాడు ఏదో. సో అలా వెళ్ళిపోయింది. ఒక మల్టీ స్టారర్ ఫిలింలో ఎవరితో అయినా డాన్స్ నెంబర్ పడాలి అనుకుంటే ఎవరితో పడాలని కోరుకుంటావు? ఎవరైనా ఓకే అక్క. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగ్ స్టార్స్. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం కాబట్టి ఆయనతో పడాలని. అంటే నో విజువల్ థింకింగ్ ఏమైంది, మేనిఫెస్ట్ అయ్యి అయిపోద్దేమో, ఎవరు తెలుసు. బాగుంటుంది కదా అనుకుంటాను అక్క. సూపర్, వెరీ జరగదు అని ఆలోచించు. జరుగుతుందేమో, మనం అనుకుంటే అయిపోతాయి ఏదన్నా.